అందరికీ నమస్కారం. నేను దీప్తి. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి రైట్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇంద్రకీలాద్రి అందరికీ తెలిసినటువంటి అమ్మలుగన్న అమ్మ ఆ దుర్గమ్మ అక్కడ నివసిస్తూ భక్తుల్ని ఆశీర్వదిస్తుంటుంది. ఇంద్రకీలాద్రి గురించి మనందరికీ తెలుసు. ఎగ్జాక్ట్లీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని సీతానగరం వైపుగా వస్తూ ఉంటే మనకి చాలా మధ్యలో గుళ్ళు ఎదురవుతూ ఉంటాయి. ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, విద్యాలక్ష్మి గుడి ఉంటుంది. ఇలా చాలా గుళ్ళను దాటుకొని ముందుకు వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ వెలిసిందే విజయకీలాద్రి. శ్రీమాన్ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ నడవబడుతున్నటువంటి ఈ విజయకీలాద్రి గుడి గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను మన వీడియోలో. బేసికల్గా విజయకీలాద్రి గుడి అని అంటే చాలామందికి ఇక్కడ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి నివసిస్తూ ఉంటారు, వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది అని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ భూవరాహస్వామి వారి దేవాలయం కూడా చాలా 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 ఫేమస్. ఎంత ఫేమస్ అంటే అనుకున్న కోరికని భగవంతుడి ముందు సంకల్పించుకొని 11 వారాల పాటు 11 ప్రదక్షిణాలు చేస్తూ ఆ స్వామికి మన మనసులో ఉన్న కష్టం చెప్పుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఈ విజయకీలాద్రి మీద ఉన్నటువంటి 10 దేవాలయాలు ఏంటి, వాటి విశిష్టత ఏంటి, ఇక్కడ భక్తుల నమ్మకాలు ఎలా ఉన్నాయి, అన్నీ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. రండి. – 1956వ సంవత్సరంలో త్రిదండి పెద్దజీయర్ స్వామి వారు మొట్టమొదటిసారిగా ఈ కొండ మీద ఇలా ఆలయాలు కట్టాలి అని ఆయన సంకల్పించుకున్నారు. అది ఆయన సంకల్ప వరమే ఈరోజు ఇన్ని ఆలయాలు ఇక్కడ వెలిసాయి. అయితే దాని తర్వాత చాలాసార్లు కొంతమంది ఇక్కడ పెద్ద పెద్ద గుళ్ళని కట్టాలి అని ప్రయత్నం చేశారు, అవి సఫలీకృతం అవ్వలేదు. అలా జరుగుతూ ఉండగా తిరిగి మళ్ళీ చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క సమక్షంలో ఈ గుడిని ఈ రకంగా డెవలప్ చేయడం స్టార్ట్ అయిందనమాట. బేసికల్గా విజయకీలాద్రి అని ఇక్కడ పేరు కదా, అంటే ఇక్కడ ఏదైనా ఒక కోరికతో భక్తుడు స్వామివారికి కనుక మొరపెట్టుకున్నా, విన్నవించుకున్నా, ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నా ఖచ్చితంగా ఆ పని విజయం సిద్ధిస్తుంది అన్నది ఇక్కడ ప్రతీక. అందుకని ఈ కొండకి విజయకీలాద్రి అని పేరు అనమాట. సాక్షాత్తు అర్జునుడు తపస్సు చేసినటువంటి ప్రాంతం ఇది. సాక్షాత్తు అర్జునుడు మహాభారత యుద్ధానికి ముందు ఇక్కడికి వచ్చి తపస్సు చేసి స్వామిని పూజించుకున్నారు కాబట్టి విజయం సంకల్పించింది అని పేరు. అందుకనే విజయుడు అంటే అర్జునుడు ఇక్కడ విజయం పొందాడు కాబట్టి విజయకీలాద్రిగా ప్రసిద్ధి. ఈ విజయకీలాద్రికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. విజయకీలాద్రి అంటే ఒక్క గుడి కాదు, విజయకీలాద్రి అంటే ఒక్క దేవుడు కాదు. సాక్షాత్తు ఇక్కడ 10 ఆలయాలు, 10 మంది ఉత్సవ మూర్తులు, స్వామివార్లు, అమ్మవార్లు ఇక్కడ ఉంటారు. అయితే ఇక్కడ ఈ విజయకీలాద్రికి దైవ క్షేత్రానికి సంబంధించిన మరింత సమాచారం ముందుగా మనం ఆళ్వార్లు దర్శనం చేసుకొని ఆ ఆలయానికి సంబంధించి, అలాగే విజయకీలాద్రి యొక్క సంబంధించినటువంటి దైవక్షేత్రానికి సంబంధించినటువంటి ఈ టెంపుల్ టూర్ ఏదైతే ఉందో అది మొత్తం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చక స్వాములు వారు మనతో ఉన్నారు. అనంతసేనులు వారు. స్వామి నమస్తే. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సో విజయకీలాద్రి దైవక్షేత్రానికి సంబంధించినటువంటి ఒక చిన్న టెంపుల్ టూర్ లాగా చేస్తూ ఇక్కడ అసలు ఈ ఆలయం విశిష్టత దగ్గర నుంచి ఎలాంటి ఆలయాలు ఉన్నాయి, ఎవరెవరు ఇక్కడ ఉన్నారు, మాకు మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి మంగళాశాసనములతో మనమంతా ప్రస్తుతం విజయకీలాద్రి దివ్యక్షేత్రం మీద మనమంతా చేరి ఉన్నాం. ఈ పర్వతానికి విజయకీలాద్రి దివ్యక్షేత్రము అని నామధేయం. అయితే కృష్ణానదికి దక్షిణం వైపు ఉన్నటువంటి పర్వతం ఈ పర్వతం. కృష్ణానదికి ఎడమ పక్కన ఉన్నటువంటి పర్వతానికేమో ఇంద్రకీలాద్రి అని, కుడివైపున ఉన్నటువంటి పర్వతానికేమో విజయకీలాద్రి అని పేరు. అమ్మవారు ఉన్నటువంటి పర్వతానికేమో అక్కడ ఇంద్రుడు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అక్కడ తపస్సు చేయడం వల్ల ఇంద్రుడికి సంబంధంగా ఉండే విధంగా అక్కడ ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది. అయితే ఈ పర్వతానికి విజయకీలాద్రి అని పేరు. విజయుడు అని అర్జునుడికి పేరు అన్నమాట.
అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో విజయం పొందిన తర్వాత ఆయనకి విజయుడు అనేటువంటి నామధేయం కలిగింది. అయితే ఆ యుద్ధానికి వెళ్లే ముందు ఇక్కడ ఈ పర్వతం మీద తపస్సు చేసి వెళ్ళడం వల్ల ఆయనకి విజయాన్ని కలుగజేసింది కాబట్టి ఈ పర్వతానికి విజయకీలాద్రి అని పేరు ఇక్కడ ఏర్పడడం జరిగింది. అయితే ఈ పర్వతం మీద మొట్టమొదటగా 1960వ సంవత్సరంలో మన ఆచార్యుడైనటువంటి చిన్నజీయర్ స్వామి యొక్క గురువు గారైనటువంటి శ్రీ 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 రుద్రండి పెద్దజీయర్ స్వామివారి యొక్క సంకల్పానుసారంగా మనం ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటున్నాం. మొట్టమొదటగా 1960వ సంవత్సరంలో పెద్దజీయర్ స్వామివారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులకు ఎవరికి కలలో పెరుమాళ్ళు కనిపించి ఇక్కడ పెరుమాళ్ళు ఉన్నారు అనేటువంటి సమాచారం తెలిస్తే అప్పుడు స్వామివారు పైకి వచ్చి చూస్తే ఇక్కడ కొన్ని మూర్తిಗಳು ఇక్కడ కనిపించాయి అని చెప్పి సరే ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంతో స్వామివారు ప్రారంభం చేశారు. ఆ సమయంలో సుమారు ఒక 400 మెట్ల వరకు పెద్ద స్వామివారు వేయించారు. ఆ తర్వాత అదే సమయంలో మనకు తమిళనాడు ప్రాంతంలో ఒక విలేకరి ఎవరో ఒక అతను రామాయణం పుస్తకానికి చెప్పుల దండ వేసి వీధుల్లో తిప్పుతున్నాడు అనేటువంటి వార్త తెలియడం వల్ల అప్పుడు స్వామివారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 27 రోజులు అక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో వారందరితోని రామనామాన్ని రాయించడం, రామాయణాన్ని పారాయణం చేయించడం, రామాయణ యొక్క వైభవాన్ని చెబుతూ ఈ పని ఎవరైతే చేశారో ఆయనతోనే మళ్ళీ ఈ రామాయణం అనేటువంటిది మన సంస్కృతికి మూల గ్రంథం, రాముడు చాలా గొప్పవాడు అనేటువంటి విషయాన్ని ఆయన నోటితోనే చెప్పించే విధంగా కార్యక్రమాన్ని చేశారు. అట్లాగా ప్రారంభం చేస్తూ సుమారు 14 సంవత్సరాల సమయం అంతా మన భారతదేశం అంతా నేపాల్ వరకు కూడా స్వామివారి పర్యటన చేస్తూ కొన్ని రామకృత స్తూపాల నిర్మాణం చేయించారు. స్వామివారు ఆ పర్యటనలో ఉండిపోయారు. ఇక్కడ కొంతమంది కమిటీని ఏర్పాటు చేసి వెళ్ళారు. తర్వాత స్వామివారు పరంపదించిన తర్వాత ఈ నిర్మాణం అనేటువంటిది ఆగిపోయింది. అయితే ఇక్కడ పెరుమాళని ప్రతిష్ఠ చేయాలనుకున్నటువంటి వెంకటేశ్వర స్వామిని కిందనే ప్రతిష్ఠ చేశారు. మన కొండ ఎక్కుతులో కూడా కింద ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది. సరే తర్వాత ఇంకా ఉన్నటువంటి కమిటీ వాళ్ళంతా ఒక్కొక్కరు ఇదైపోతున్నారు అని మళ్ళీ చిన్నజీయర్ స్వామివారికి పెద్ద స్వామివారి యొక్క సంకల్పం అని చెప్పి ఈ స్వామివారికి అందజేయడం జరిగింది. అప్పుడు 2017వ సంవత్సరానికి ఈ ఆలయాలన్నీ కూడా ప్రతిష్ఠ అయ్యే విధంగా స్వామివారి ఇక్కడ ఏర్పాటు చేయించారు. 2017వ సంవత్సరం భగవద్ రామానుజాచార్య స్వామివారు అవతరించి 1000 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా వారు జగద్గురువులు కాబట్టి ఆ గురువు గారికి ఒక పుట్టినరోజు కానుకగా ఉంటుంది అని ఈ క్షేత్రాన్ని లోకావిష్కృతం మన చిన్నజీయర్ స్వామివారు చేశారు. అందులో మొట్టమొదటిగా ఇక్కడ నుంచి దర్శనం ప్రారంభమవుతుంది. మనమంతా ప్రస్తుతం ఆల్వారాచార్య సహిత విశ్వక్సేన సన్నిధి స్వామి సన్నిధిలో ఉన్నాం. ఆ పైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆల్వారులు, మధ్యలో ఉన్నటువంటి వారేమో విశ్వక్సేనుడు, కింద 2 కాషాయం వస్త్రాలు ధరించి ఉన్నటువంటి వారేమో ఆచార్యులు అని. ఆలయానికి వస్తే మొట్టమొదటిగా మనమంతా నేరుగా భగవంతుడి దగ్గరికి వెళ్తుంటాం దర్శనానికి. కానీ అలా కాకుండా ఆలయానికి వస్తే మొట్టమొదటిగా భగవంతుణ్ణి మనకు చూపించినటువంటి వారిని, అలానే భగవంతుడి దగ్గరికి చేర్చేటటువంటి వారిని, చేరేటటువంటి మార్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేటువంటి వారిని దర్శించాలి అనేటువంటిది ఒక క్రమం. అట్లాగా మనకు భగవంతుని నేరుగా దర్శించి సహజంగా మనం ఏంటంటే భగవంతుడి కోసం వేచి చూస్తుంటాం. ఋషులు మునులు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ స్వామి దర్శనం దొరకదు. అటువంటిది మనకు ఆల్వార్లంతా కూడా ఒక్కొక్క కులానికి చెందినటువంటి వారు భగవంతుని కీర్తన చేసినటువంటి ఆ విధానానికి స్వామి ముగ్ధుడైపోయి వారు ఎంత వైభవంగా పాడారు భగవంతుడి గురించి అంటే నేరుగా ఆయననే వచ్చి వాళ్ళకి దర్శనం ఇచ్చే అంత ఇదిగా అంత ప్రేమతోని భక్తితోని వారు భగవంతుని కీర్తించారు. అది ఆల్వార్ల యొక్క గొప్పతనం అదనమాట. ఆల్వార్ అనేటువంటి పదానికి మునిగినటువంటి వారు అని కూడా ఒక అర్థం. అంటే దేంట్లో అంటే భగవంతుని యొక్క గుణానుభవంలో మునిగినటువంటి వారు అని అర్థం. అట్లాగా వారంతా కూడా నేరుగా భగవంతుని చూసి ఇవో స్వామి ఈ స్వరూపంగా ఇంత వైభవంగా ఉంటాడు అని మనకు చెప్పినటువంటి వాళ్ళు ఆల్వార్లు. అందుకని ముందర మనం మొట్టమొదటిగా ఆల్వార్లను దర్శనం చేసుకొని వారిని ప్రార్థించి అప్పుడు వేరే ఆలయం. ఆ తర్వాత భగవంతుని ఒకరు చూయించారు. మరి ఆ భగవంతుని పొందాలి అంటే ఎలా పొందాలి అంటే మనకు శాస్త్రాధ్యయనం అనేటువంటిది చేయాలి. మరి ఆ శాస్త్రాధ్యయనం మనం చేయగలుగుతామా అంటే మనకున్నటువంటి పనులలో ప్రత్యేకించి దాని మీద కూర్చొని చేయాలి అంటే మన వల్ల మరి ఎలా తెలుసుకుంటాము అంటే దానికి ఒక స్థానాన్ని కొంతమందికి ఇచ్చాడు భగవంతుడు, ఆచార్య స్థానం కింద. అట్లాగా ఆచార్యులు అని గురువు గారికి మరో పేరు ఆచార్యులు అని. సహజంగా మన గురుగారు ఏం చేస్తారు అంటే మనకు జ్ఞానబోధన చేస్తారు. ఆచార్యులు ఏం చేస్తారంటే మనకు ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపేటటువంటి వాడు ఆచార్యులు. అట్లాగా వారు చేసినటువంటి పని ఏమిటంటే నిత్యం కూడా శాస్త్ర అధ్యయనాన్ని చేస్తూ భగవంతుని ఏ విధంగా అర్చన చేయాలి మనకు నేర్పిస్తారు. అది వారు తెలుసుకొని మనందరితోనే ఆచరింపజేస్తూ భగవంతుని దగ్గరికి చేరేటువంటి మార్గాన్ని వారు చూపిస్తారు. సో మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న 10 ఆలయాల్లో మొదటి ఆలయం వచ్చేసి ఆల్వార్లది మరియు ఆచార్యుల వారిది, విశ్వక్సేనుడు వారిది. వీడిది మొదటి ఆలయం. ఇది మొదటి ఆలయం. ఇక్కడ నుంచి దర్శనం ప్రారంభమవుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? నెక్స్ట్ ఇక్కడ మనకు వరాహస్వామి అనమాట, భూ వరాహస్వామి. ఇక్కడ చాలా ప్రాచుర్యమైనటువంటి వరాహస్వామి అనమాట.
మనం ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా చతుర్యుగ మూర్తులుగా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. మనం తిరుపతి వెళ్ళినా సరే మొట్టమొదటిగా వరాహస్వామిని దర్శించిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించాలి అనేటువంటిది ఒక క్రమం. ఎందుకని అంటే వరాహస్వామి మొట్టమొదటిగా వచ్చినటువంటి వాడు. కృతయుగంలో వచ్చినటువంటి స్వామి వరాహస్వామి, ఈ కలియుగంలో వచ్చినటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి. అచ్చా. అందుకని ఈ భూమి అంతా కూడా వరాహస్వామి. మరి ఆయన స్థానంలో ఈయన వచ్చి ఉన్నాడు కాబట్టి అంటే వెంకటేశ్వర స్వామి మన కోసమని వచ్చాడు. వచ్చి మరి ఉండాలి అంటే ఈయన పర్మిషన్ ఉండాలి. కాబట్టి ఈయన కొంత పర్మిషన్ ఇచ్చాడు. ఒక 7 అడుగుల స్థానాన్ని ఇచ్చాడు. 7 కొండల స్థానం ఇచ్చారు. 7 అడుగులు కాస్త 7 కొండలు అయ్యాయి. అక్కడ ఉన్నాడు. అయితే అట్లాగా మనం ఆ స్వామిని దర్శించాలంటే ముందుగా అప్పుడు స్వామి చెప్తాడు అనమాట. అంటే ఉపకారం చేసినటువంటి వాడికి ప్రత్యుపకారం చేయాలని మన పెద్దలు చెప్తుంటారు. కాబట్టి అదేవిధంగా మరి వరాహస్వామి ఉండడానికి ప్లేస్ ఇచ్చాడు కాబట్టి అప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా చెప్తాడు అనమాట. అయ్యా ఇగో ఈ పర్వతం మీద నన్ను దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎవరైనా సరే మొట్టమొదటిగా నిన్ను దర్శించిన తర్వాతనే నన్ను దర్శిస్తారు. ఏ ఉత్సవం అయినా సరే ముందు నీకు జరిగిన తర్వాత నాకు జరుగుతుంది అని వెంకటేశ్వర స్వామి చెప్పినటువంటి మాట. అట్లాగే ఇక్కడ కూడా మన ఆలయాలన్నీ కూడా చతుర్యుగ స్వరూపాలుగా ఉంటాయి. అట్లాగా మొట్టమొదటి యుగం కృతయుగం. ఆ కృతయుగంలో వచ్చినటువంటి అవతారాలు వరాహస్వామి, అలానే లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ విశేషం ఏమిటి అంటే భూవరాహస్వామి సహజంగా భూమి అంతా కూడా ఆదిశేషుడి యొక్క పడగల మీద ఉంటుంది. ఆయన పడగల మీద ఉంటుందండి. ఆయన పడగల మీద ఉంటుంది. అటువంటి ఆ భూమిని హిరణ్యాక్షుడు సముద్రంలో పడవేసినప్పుడు ఆ భూదేవి అమ్మవారిని ఆ సముద్రం నుంచి ఉద్ధరిస్తూ ఆదిశేషుడిని ఒక పాదంతో అనుగ్రహిస్తూ భూదేవి అమ్మవారిని ఉద్ధరించినట్టుగా మనం ఇక్కడ వరాహస్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవచ్చు. ఇక్కడ మనకేమైనా భూ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక వరాహస్వామికి అర్చన చేసుకోవడం వల్ల తొందరగా మనకు ఆ సమస్య తొలగిపోతుంది. అంటే ఏదైనా స్థలాన్ని ఇవ్వాలంటే వెంకటేశ్వర స్వామికి ఇచ్చినటువంటి వాడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారికి వరాహస్వామి వారి ఇచ్చాడు కాబట్టి మన సమస్యలు కానీ లేకపోతే మన ఇష్యూస్ కానీ ఎంత పెద్దవి చెప్పండి. అందుకని మనం ఈయనని కనుక మనం గట్టిగా ప్రార్థన చేసినట్లయితే మనకు ఆ భూ సమస్య సంబంధించిన సమస్యలు ఏవైనా సరే తొలగిపోతాయి. అట్లాగే ఎంతోమంది భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి చేయించుకొని అట్లాగా స్వామి యొక్క ఫలాన్ని పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ మొట్టమొదటగా భూవరాహస్వామి యొక్క దర్శనం. ఆ తర్వాత రామాలయానికి మనం వెళ్దాం. ఇక్కడ మనం ప్రస్తుతం రామాలయానికి చేరుకొని ఉన్నాం. రామాలయంలో రాముల వారికి ఎడమ పక్కన ఉన్నటువంటి స్వామి సన్నిధి పెద్దజీయర్ స్వామి వారి సన్నిధి. ఇందాక మనం అనుకున్నాం ఈ పర్వతం మీద ఇన్ని ఆలయాలు మనకు దర్శనం చేసుకోవడానికి గల మూలకారకులైనటువంటి వారు పెద్దజీయర్ స్వామి వారు అన్నమాట. ఇక్కడ వారి దర్శనం. ఆ తర్వాత రామచంద్రుడి యొక్క దర్శనం అన్నమాట. ఇక్కడ వచ్చేసి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి యొక్క దర్శనం. ఇక్కడ మన రామచంద్రుడి యొక్క దర్శనం త్రేతాయుగ స్వరూపంగా మనం దర్శనం చేసుకుంటాం. రామచంద్రుడు సహజంగా ఎక్కడ కూడా ఆయన భగవంతుడు అని ఎక్కడ చెప్పింది లేదు. కానీ ఆయనను మనం భగవంతుడిగా పూజిస్తున్నాం. అంటే రామచంద్రుడి వల్ల సీతా అమ్మవారి వల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మనిషి తన యొక్క ధర్మాచరణను కనుక సక్రమంగా ఆచరించినట్లయితే మానవుడు కూడా భగవంతుడితో సమానంగా పూజింపబడతాడు అనేటువంటి దాన్ని తెలియపరచడం కోసమని చెప్పి రామచంద్రుడిగా స్వామి అవతరించాడు. అలాగే ఇక్కడ 2వ యుగ స్వరూపంగా రామచంద్ర స్వామి యొక్క దర్శనం. ఆ తర్వాత ఇక్కడ భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క దర్శనం. ఇన్ని ఆలయాలు కూడా వారి యొక్క సహస్రాబ్ది 1000 ఇయర్ బర్త్డే సందర్భంగా అని వారికి కానుకగా ఇన్ని ఆలయాలు ఇక్కడ మన చిన్నజీయర్ స్వామి వారు ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ మనం ఏదైతే ఇన్ని ఆలయాలు ఉన్నాయి వీటి గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నామో ఇక్కడ ఆ విగ్రహాలు కూడా వెలిసాయి అని చెప్తారు. అంతలో వాస్తవం ఉందా? ఇక్కడ మనం నరసింహస్వామి ఆలయం పక్కన మనకు కొన్ని మూర్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆలయం నిర్మాణం చేయాలి అని ప్రారంభం చేసినప్పుడు ఇక్కడ కొన్ని మూర్తులు కూడా దొరికాయి అన్నమాట. కరెక్టే. అయితే అంతకుముందు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కృష్ణస్వామి ఆలయం. రామచంద్రుడి యొక్క దర్శనం పూర్తయిన తర్వాత ద్వాపర యుగ స్వరూపంగా 3వ యుగ స్వరూపంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సన్నిధి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి. ఈ పర్వతానికి విజయకిలాద్రి అని నామధేయం కదా. అర్జునుడు విజయాన్ని పొందాడు. ఆయనకి సారథిగా ఉండి నడిపించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని ఇక్కడ ఈయన పేరు కూడా విజయ సారథి అని మనకు ఉంటుంది. ఇక్కడ అన్ని పెరుమాళ్ళకు కూడా రాముడికి కూడా విజయ రాఘవ స్వామి అని,
కృష్ణుడికి ఏమో విజయసారథి అని. ఇట్లాగా మూడవ యుగ స్వరూపంగా కృష్ణ పరమాత్మ అన్నమాట. ఈయన నేరుగా చెప్పాడు, అయ్యా నేనే భగవంతుణ్ణి, మీరంతా చేయవలసినటువంటిది ఒకటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఏది చేసినా సరే నా యొక్క అర్పణంగానే చేయాలి, అన్నిటిని వదిలేసి కేవలం నా యొక్క పాదాలనే మీరంతా కూడా ఆశ్రయించాలి. నా పాదాలను కనుక మీకు ఆశ్రయించినట్లయితే మీ అందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడిని నేనే అని మనకు చెప్తూ వచ్చినటువంటి స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి, ఇటు పక్కన గోదా అమ్మవారు, ఇటు పక్కన పద్మావతి అమ్మవారు. పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి అన్నమాట. ఇక్కడ కలియుగ స్వరూపంగా శ్రీ వెంకటేశ్వర స్వామి. మనమంతా ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం. ఇక్కడ ఈ పర్వతానికి ప్రధాన సన్నిధి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి అన్నమాట. స్వామి యొక్క పేరులోనే ఉంది వెంకటేశుడు అని. వెంకటేశుడు అంటే వేమంటే పాపాలు, కటహ అంటే తొలగించేటటువంటి వాడు అని. మనమంతా స్వామి యొక్క సాయుధ్యాన్ని పొందాలంటే ఎలా పొందుతాము అంటే మనకున్నటువంటి కర్మబంధనం అంతా కూడా తొలగించుకుంటే అప్పుడు స్వామి యొక్క సాయుధ్యం అనేటువంటిది మనకు లభిస్తుంది. కాబట్టి అటువంటి మన పాపరాశిని అంతటిని కూడా తొలగించి మనను అనుగ్రహించడానికని ఈ కలియుగంలో వచ్చినటువంటి స్వరూపం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపం. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఇక్కడ ఒక్క చోటే కేవలం ఆయన కళ్ళు తెరిచి నవ్వుతూ ఉంటారు అని విన్నాను. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? వాస్తవంగా మనకు బయట ఆలయాలు చూసినట్లయితే కొద్దిగా బొట్టు కింద వరకు పెట్టేసరికి మనకు అంటే అందరి యొక్క ఆలోచన ఏమిటంటే స్వామి ఇక్కడ కళ్ళు మూసుకొని ఉంటాడేమో అని అంతా అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే స్వామి ఎక్కడైనా సరే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. ఆయన కళ్ళు తెరిచి మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనం ఇలా ఉన్నాం. ఒకసారి ఆయన కనుక కళ్ళు మూసుకున్నట్లయితే కనుక మనం కూడా ఇదైపోతుంది. అట్లా కాకపోతే ఏంటంటే చిన్నజీయర్ స్వామి వారు ప్రత్యేకించి తిరుమల యొక్క నేత్ర దర్శనం అనేటువంటిది అందరికీ కలగాలి అని స్వామివారికి సంబంధించినటువంటి అన్ని ఆలయాల్లో కూడా ప్రతి తిరుమల యొక్క నేత్ర దర్శనం అనేటువంటిది ప్రత్యేకించి ఉంటుంది. అట్లాగా మనకు వెంకటేశ్వర స్వామి తన యొక్క మందహాసంతో మనందరినీ కూడా చూస్తూ చక్కగా చిరునవ్వుతో మనందరినీ చక్కగా పలకరిస్తూ మాట్లాడుతున్నట్లు ఆశీర్వదిస్తున్నట్లుగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి ఆయనని గనక చూసినట్లయితే మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి చాలా ప్రశాంతంగా మనకు స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. అట్లాగా కలియుగ స్వరూపంగా వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ప్రతి శ్రవణ నక్షత్రానికి స్వామికి అభిషేకం ఉంటుంది. అలానే ప్రతిరోజు నిత్య కళ్యాణం కూడా జరుగుతుంది అన్నమాట. మనమంతా ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి దర్శనం పూర్తయింది. ఇప్పుడు సుదర్శన నారసింహస్వామి యొక్క ఆలయానికి మనం చేరుకున్నాం. ఇది 5వ ఆలయం. సుదర్శనము అంటే చక్రానికి పేరు సుదర్శనం అని, స్వామి చేతిలో ఉన్నటువంటి చక్రానికి పేరు సుదర్శనము అని. అయితే అక్కడ చూస్తే ఒక చక్రం లాగానే కనిపిస్తుంది. ఆ చక్రం ఎలా ఉంటుందంటే ఆ స్వామి యొక్క స్వరూపాన్ని మన ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. 2 చేతులు మొదలుకొని 32 చేతుల వరకు స్వామి ధరించి ఉంటాడు అనమాట సుదర్శన భగవానుడు. ఆయా సందర్భాలను అనుసరిస్తూ చేతులను ధరిస్తూ ఉంటాడు. ఎన్ని హస్తాలు అయితే ధరిస్తాడో అన్ని హస్తాలలో అన్ని ఆయుధాలు కూడా ఉంటాయి. ఓహో, అట్లాగా ఇక్కడ ప్రతి చిత్తా నక్షత్రానికి స్వామికి అభిషేకం ఉంటుంది. ఆయనకి సుదర్శనుడు అనే కాకుండా విష్ణు సంకల్ప వృక్ష అని కూడా ఒక పేరు. విష్ణు సంకల్ప వృక్ష. ఎందుకని అంటే స్వామి ఎప్పుడు ఏ యుగంలో ఏ అవతారంగా స్వామి వస్తాడో ఆయనతో పాటుగానే ఈయన కూడా వస్తుంటాడు. ప్రతి అవతారంలో ఉంటాడు. అయితే కొన్ని అవతారాల్లో ప్రత్యక్షంగా కనిపిస్తుంటాడు, కొన్ని అవతారాల్లో పరోక్షంగా ఉంటాడు. వెంకటేశ్వర స్వామిగా వచ్చాడు, స్వామి చేతిలో చక్రం ఉంది. కృష్ణుడిగా వచ్చాడు, ఆయన చేతిలో చక్రం ఉంది. మరి రాముడిగా వచ్చాడు, ఆయన దగ్గర చక్రం లేదు కదా, అంటే ఆయన దగ్గర ధనుర్బాణం యొక్క కొసలలో ఉంటాడు. వరాహ స్వామిగా వచ్చాడు, తన యొక్క కొరలలో. నరసింహస్వామిగా తన యొక్క గోర్లలో ఇట్లాగా నిక్షిప్తమై వస్తుంటాడు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల అందరికీ ఒక రక్షణ కోరుకొని అలానే అన్ని ఆలయాలకు కూడా రక్షణ కానీ ఇక్కడ సుదర్శన స్వామి సన్నిధి. అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ముందు సుదర్శనుడు ఉంటాడు, వెనక నరసింహస్వామి ఉంటాడు. ఇక్కడ నుంచి మనం అర్థంలో చూడొచ్చు, లేదా వెనక ప్రదక్షిణ చేసి కూడా కనిపిస్తుంది. ఈ 2 స్వరూపాలు కూడా భక్తుల యొక్క రక్షణ కొరకు ప్రత్యేకించి వచ్చినటువంటి స్వరూపాలు అన్నమాట. ఇలాగ మనకు శ్రీరంగ క్షేత్రంలో ఉంటుంది. అటువంటి ఆ దర్శనాన్ని మనకు స్వామి ఇక్కడ ఏర్పాటు చేశారు. మనకి ఏవైనా గ్రహాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, శత్రు బాధలు కానీ ఏవైనా ఉన్నట్లయితే కనుక ప్రతి చిత్తా నక్షత్రానికి స్వామికి అభిషేకం జరుగుతుంది. అలానే ప్రతి అమావాస్యకి సుదర్శన హోమం జరుగుతుంది. వీటిల్లో పాల్గొని స్వామికి అర్చన చేయించుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి ఆ గ్రహ సమస్యలు అనేవి తొలగిపోతాయి.
అట్లాగే సుదర్శన స్వామి సన్నిధి. సో శ్రీరంగం తర్వాత మళ్ళీ ఉన్నది మనకి అన్నమాట ఇక్కడ విజయవాడ. తర్వాత ఇంకొకటి మనకు రాజమండ్రిలో కూడా మనకు రంగధామం అని అక్కడ ఒకటి. విజయకీలాద్రిలో ఉన్నటువంటి భూవరాహస్వామి వారి ఆలయానికి నేను చాలాసార్లు రావడం జరిగింది, కానీ ఇవాళ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే నేను మన ఛానల్ సుమన్ టీవీ జాయిన్ అయిన తర్వాత చేస్తున్నటువంటి ఫస్ట్ వీడియో ఈ టెంపుల్ దగ్గర నుంచే చేయాలి, అంత సెంటిమెంట్ నాకు అని భావించాను. అండ్ అది ఎంత ఆస్పిషియస్ అకేషన్ అంటే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరగడంతో పాటు ఈరోజు ప్రత్యేకంగా ఉత్తరాషాఢ నక్షత్రం అన్నమాట. అంటే సాక్షాత్తు భూవరాహస్వామి వారి జన్మ నక్షత్రం అయినటువంటి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం నాడు ప్రతి నెల ఈ నక్షత్రం రోజున ప్రత్యేకంగా స్వామివారికి పుట్టినరోజు జన్మ నక్షత్రం కాబట్టి ఆ సెలబ్రేషన్స్ యాక్టివిటీస్ అవి జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ రెండింటిని పురస్కరించుకొని ఇక్కడ స్వామివారికి నివేదించినటువంటి అన్నం ఏదైతే ఉంటుందో అది ప్రసాదంగా ఇక్కడ భక్తులకి వితరణ జరుగుతూ ఉంటుందన్నమాట. సో అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మీరు ఇప్పుడు చూసేది అదే. ఇప్పుడు మనం అష్టలక్ష్మి ఆలయానికి వెళ్తున్నాం. అష్టలక్ష్మి అయితే లక్ష్మీనారాయణ స్వామి యొక్క దర్శనం మనకి ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ ఈ ఆలయం కూడా సహజంగా అమ్మవారు ఉండేటువంటిది పద్మంలో ఉంటుంది అమ్మవారు, కాబట్టి అమ్మవారు పద్మంలోనే ఉండాలి అని మనకు స్వామివారు కూడా ఇక్కడ ఆలయం అంతా కూడా అష్టదళ పద్మంగా మన ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దళంలో ఒక్కొక్క అమ్మవారు ఉంటారన్నమాట. ఒక్కొక్క దళంలో ఒక్కొక్క అమ్మవారు. ఎంత బాగుందో వినడానికి. 8 మంది ఉంటారన్నమాట. ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి యొక్క సన్నిధి అయితే నేరుగా ఇక్కడ కంటే కూడా ముందుగా ఇక్కడ 8 మంది అమ్మవార్లు ఉన్నారు. ఒకసారి ప్రదక్షిణగా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ మొట్టమొదటిగా మహాలక్ష్మి అమ్మవారు, వీరలక్ష్మి అమ్మవారు, ఇక్కడ ధనలక్ష్మి అమ్మవారు, ఆ తర్వాత ఇక్కడ సంతాన లక్ష్మి అమ్మవారు, అష్టలక్ష్ములు, అష్టైశ్వర్యాలు. మనమంతా కూడా అంటే సహజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. మన లాంటి భక్తులందరికీ కూడా ఇక్కడ జయలక్ష్మి అమ్మవారు. అట్లాగా మనకు ఎన్ని కోరికలు ఉన్నా సరే సంపదలు అనేటువంటివి అష్టైశ్వర్యాలను మనకు చెప్తుంటారు. అట్లాగా అష్టైశ్వర్యాలను అనుగ్రహించడం కోసం అని చెప్పి మధ్యలో లక్ష్మీనారాయణలతో కూడి లక్ష్మీ అమ్మవారు ఇక్కడ మనకు 8 స్వరూపాలలో దర్శనమిస్తుంది. అమ్మవారిని ఇంతమంది ఎందుకు పెట్టారు అని అంటే మనకి ఏ సంపద కావాలన్నా అది స్వామి ఇచ్చేవాడు, కానీ ఇప్పించేది మాత్రం లక్ష్మీ అమ్మవారు. ఇక్కడ ధైర్య లక్ష్మి అమ్మవారు. అట్లాగా అంటే మనం కోరేటువంటి వాటిలలో కొన్ని తప్పులు ఉండొచ్చు, కొన్ని ఒప్పులు ఉండొచ్చు. తప్పులు ఏమైనా కోరినట్లయితే కనుక స్వామి కొంచెం వెంటనే కోపం వస్తుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసి మనకు కావాల్సినవి మనకు పొందాలి అని అంటే అమ్మ పక్కన ఉండాలి. కాబట్టి అట్లాగా మనకు కావాల్సినటువంటి అష్టైశ్వర్యాలను అందింపజేయడం కోసం అని చెప్పి ఇక్కడ అమ్మవారి 8 స్వరూపాలలో మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. నాన్నకి చెప్పాలంటే భయం, కానీ అమ్మకి చెప్పాలంటే భయం లేదుగా. అందుకని ఇక్కడ 8 మందికి చెప్పుకునేటువంటి అవకాశం మనకు స్వామివారు కల్పించారన్నమాట. ఇక్కడ మధ్యలో లక్ష్మీనారాయణుడు. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అమ్మవార్లకి ఇద్దరిద్దరు అమ్మవార్లకి అభిషేకం ఉంటుంది. అలానే ప్రతి మూల నక్షత్రానికి ఇక్కడ లక్ష్మీనారాయణకి అభిషేకం ఉంటుంది. సాయంత్రం పూట కళ్యాణం కూడా ఉంటుంది. ఒక్కొక్క మాసం ఒక్కొక్క అమ్మవారితో కళ్యాణం జరుగుతుంది అన్నమాట. ఒక మాసం మహాలక్ష్మి అమ్మవారు, ఒక మాసం వీరలక్ష్మి, ఒక మాసం ధనలక్ష్మి, ఇట్లాగ 8 మంది అమ్మవార్లతో కూడా కళ్యాణం ఉంటుంది. ఎవరికైనా కనుక మంచి సంతానం కావాలి అనుకుంటే కనుక మనకి సంతాన లక్ష్మి అమ్మవారికి అర్చన చేసుకున్నట్లయితే మంచి సంతానం కలుగుతుంది. మనమంతా ప్రస్తుతం ఇప్పుడు అష్టలక్ష్మి ఆలయం దర్శనం పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉన్నాం. ఇది ప్రస్తుతం ఇంకా ప్రతిష్ట అవ్వలేదు, రేపు మార్చిలో ప్రతిష్ట అవుతుంది. ఈ పర్వతానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అన్నమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విశేషం ఏమిటంటే సహజంగా ఎక్కడ చూసినా సరే మనం ఆంజనేయ స్వామి ఒక చేతితో అభయం ఇస్తుంటాడు, ఇంకో చేతితో గద పట్టుకొని ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఏమిటంటే 2 చేతులతో అభయం ఇస్తూ ఉంటాడు మనకు. అంటే సుందరకాండలో ఎక్కడ కూడా స్వామికి అంటే సహజంగా కోతులకి ఆయుధాలు ఏమిటంటే వాటి యొక్క గోర్లే వాటికి ఆయుధాలు. అట్లాగా
అందుకని ఇక్కడ గద లేకుండా రెండు చేతుల్లో అభయం ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో సుందరకాండలో ఉన్నటువంటి స్వరూపంగా మనకు స్వామివారు ఇక్కడ అభయ ఆంజనేయ స్వామిని ఏర్పాటు చేశారు. రేపు మార్చిలో మనం స్వామి కూడా స్వామి యొక్క దర్శనాన్ని ప్రారంభం చేసుకుంటాం. పర్వతానికి క్షేత్రపాలకుడు కాబట్టి ఇక్కడ సన్నిధి కూడా చాలా పెద్దదన్నమాట. చాలా పెద్ద ఇంత సన్నిధిని ఇంత పర్వతాన్ని ఆయన ఎంత ఎత్తుతో విగ్రహం ఉండబోతోంది ఇక్కడ. 36 అడుగుల మూర్తి, ఏకశిల విగ్రహం అని ఏకశిలా విన్నాం. విగ్రహం, 36 అడుగుల ఏకశిలా విగ్రహం. సహజంగా మనకు ఆంజనేయ స్వామి కూడా చాలా ప్రత్యేకం. మనకి ఏమైనా వివాహం కావాలి అన్నా, లేదా మంచి ధైర్యం కావాలి అన్నా, మంచి బుద్ధి కావాలి అన్నా, అంటే మనిషికి ప్రధానంగా బుద్ధి కావాలి. అటువంటి మంచి బుద్ధిని ఇచ్చేటటువంటి వాడు, మంచి వాక్చాతుర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆంజనేయ స్వామి. వాక్చాతుర్యానికి కూడా ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తాం. బాగా ఇస్తాడన్నమాట. అందుకే మనకు చెప్తారు బుద్ధిర బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అని. అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అని. మనకు మంచి వాక్చాతుర్యం కావాలన్నా, బుద్ధి బలం కావాలి అన్నా, మంచి ధైర్యం కావాలి అన్నా ఆంజనేయ స్వామిని కనుక అర్చన చేసుకున్నట్లయితే ఇవన్నిటిని కూడా ఆయన ఇస్తాడు. ఇక్కడ అష్టలక్ష్మి ఆలయం పక్కన నరసింహస్వామి ఆలయం ఉంది. ఆంజనేయ స్వామికి అష్టలక్ష్మి ఆలయం మధ్యలో లక్ష్మీనారాయణ. దానికి ఏమన్నా ప్రత్యేకత ఉందా? ఇది ఒక చిన్న ప్రత్యేకత. అంటే సహజంగా మనం నేరుగా చూసినటువంటి భగవంతుని విశ్వసించాలి అంటే మనకు నమ్మకం కలగడం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కొంచెం కష్టం. మరి అటువంటిది భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్తుంటారు. అటువంటి దానికి నిదర్శనం ఏమిటి అంటే దాన్ని కూడా ఒక అంటే ఏదైనా సరే మనిషికి ఒక ఉదాహరణ, ఒక ఇది కనిపిస్తే కానీ నమ్మకం కలగాలి అని అంటే ఫస్ట్ అంటే సహజంగా భగవంతునికో ఈ పూజ చేయాలంటే మనకు ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. అట్లా ఆ క్వశ్చన్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఆయననే సర్వాంతర్యామి అనేటువంటి దాన్ని నిదర్శనంగా వచ్చినటువంటి స్వరూపం లక్ష్మీ నరసింహస్వామి స్వరూపం. అంటే చిన్నపిల్లవాడు అయినప్పటికీ ప్రహ్లాదుడు చెప్పాడు అంతటా ఉంటాడు నారాయణుడు అని. సర్వాంతర్యామి నారాయణుడు అని ప్రహ్లాదుడు చెప్పాడు. కానీ తండ్రి విశ్వసించలేకపోయాడు. దాన్ని పరీక్ష చేద్దామని చెప్పి ఏ స్తంభంలో ఉన్నాడా, ఇందులో అన్నిట్లో ఉన్నాడు అని చెప్పి సరే ఇందులో ఉన్నాడా అని దాన్ని ఛేదన చేసేసరికి అందులో నుంచి స్వామి వచ్చాడు. అంటే మన కంటికి కనిపిస్తున్నటువంటి ప్రతి దాంట్లో కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా ఒక వస్తువు కానీ ఒక జీవం కానీ ఉంది అని అంటే దాంట్లో ఒక ఆధారం అనేటువంటిది ఉంటుంది. ఆధారం ఏమిటా అంటే స్వామి. ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడికి ఆధారం, ఈ శరీరానికి ఆధారం జీవుడు, ఆ జీవుడికి ఆధారం పరమాత్మ. అట్లాగా సర్వాంతర్యామిగా వచ్చినటువంటి స్వరూపం, కృతయుగంలో వచ్చినటువంటి స్వరూపం లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్వరూపం. అంటే వరాహస్వామి వారి కూడా వరాహస్వామి అలానే లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు కూడా కృతయుగంలో వచ్చారు. ఇప్పుడు మనం వైకుంఠనాథ స్వామి ఆలయానికి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్వామి శ్రీ భూ నీలా సమేత వైకుంఠనాథ స్వామి అని ఈయనకు పేరు. స్వామి శ్రీ భూ నీలా సమేత, ముగ్గురు అమ్మవార్లు అనమాట. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. సహజంగా మనం ఎక్కడ చూసినా సరే ఇద్దరు అమ్మవార్లు కనిపిస్తుంటారు. అయితే నీలా అమ్మవారిని ప్రత్యేకించి మనం ధనుర్మాసం చేస్తుంటాం ప్రతి సంవత్సరం. ఆ ధనుర్మాసంలో గోదా అమ్మవారు ప్రార్థన చేస్తుందన్నమాట. అట్లాగా అంటే స్వామి వైకుంఠంలో ఉంటాడు కదా, వైకుంఠం అనేటువంటిది మూలస్థానం. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అవతారాలన్నీ కూడా వచ్చాయి. కాబట్టి మరి ఇద్దరు అమ్మవార్లు ఆయనతో పాటు వస్తున్నప్పుడు మరి ఇంకొకరు ఎవరైనా ఒకరు ఆయనతో పాటు ఉండాలి. కాబట్టి నిత్యం వైకుంఠంలో ఉంటుంది నీలాదేవి. అట్లాగా మనం మొట్టమొదటిగా ఆళ్వారాచార్య విశ్వక్సేన సన్నిధానం దర్శనం చేసుకున్నాం. అందులో ఆచార్యులను దర్శనం చేసుకున్నాం. ఆచార్యులను కనుక ఆశ్రయించి ఆచార్యుల ద్వారా మంత్రోపదేశాన్ని కనుక పొందినట్లయితే ఈ వైకుంఠాన్ని పొందుతాం. అంటే ఈ జీవుడి యొక్క లక్ష్యం ఏమిటయా, జీవితం యొక్క లక్ష్యం అంటే ఆ వైకుంఠాన్ని పొందడం. దీన్నే పరమపదం అని కూడా అంటారు. ఇక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రావడం అంటూ ఉండదు. అందుకని దానికి మోక్షము అని పేరు. ఇక్కడ ఉండి మనం ఎన్ని సేవలైనా భగవంతుడికి అంటే మనం నేరుగా చేసుకునేటువంటి అవకాశం ఉండదు. ఇళ్ళల్లో అయితే మనం చేసుకుంటాం, ఆలయాల్లో అయితే స్వాములు చేస్తుంటారు. కానీ ఆ వైకుంఠానికి వెళ్తే నేరుగా మనం భగవంతుడికి చేసేటువంటి అవకాశం అన్నమాట. అక్కడ ఇంకొక ఆలోచన అనేటువంటిది ఇది ఉండదు. నేరుగా భగవంతుడు మనం. అక్కడ స్వామికి మనం ఏ సేవ చేయాలి అనుకుంటే ఆ సేవ మనతోనే చేయించుకుంటాడు. అట్లాగా మూల స్థానం ఇది. మన కోసం మనల్ని అనుగ్రహించడం కోసం అని చెప్పి ఇన్ని యుగాల్లో ఇన్ని స్వరూపాలుగా చివరిగా మన దగ్గరికి అర్చావతారంగా స్వామి వచ్చాడు అని. ఈ వైకుంఠంలో ఉన్నటువంటి స్వామి పొందాలంటే మొట్టమొదటి గురువుని ఆశ్రయించాలి అని. ఆ గురువుని కనుక ఆశ్రయించినట్లయితే ఈ వైకుంఠాన్ని పొందుతాము అని. ఈ విషయం అందరికీ తెలియడం కోసం అని చెప్పి చిన్నజీయర్ స్వామివారు సుమారుగా మనకు 10 ఆలయాలు ఇక్కడ నిర్మాణం చేయించారు. ఎందుకంటే ఇన్ని ఆలయాలు ఎందుకు అని అంటే ఏదో మన ఆలయానికి వస్తాం. కొంతమంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని అంటే చూసిన వెంటనే గుర్తుపడతాం, లేదా కృష్ణుడు అంటే చేతిలో మురళి ఉంది గుర్తుపడతాం, రాముడు అంటే ధనుర్బాణాలు గుర్తుపడతాం, వరాహస్వామి అంటే తొందరగా గుర్తుపట్టడం, లేదా సుదర్శనుడు అంటే గుర్తుపట్టడం. పేర్లుంటే చదవగలుగుతాను చెప్తే నేరుగా స్వరూపం చూస్తే గుర్తుపట్టడం. అలా కాకుండా ఆలయానికి వస్తే కొంత భగవంతుడి గురించి తెలుసుకోవాలి.
ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం, దీనికి ముందు ఎన్ని యుగాలు ఉన్నాయి, ఎన్ని అవతారాలు వచ్చాయి, అవతారాల యొక్క ప్రత్యేకత ఏమిటి, మనం భగవంతుడి కోసం ఏం చేయాలి, ఆయన మన కోసం ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయం అందరికీ తెలియడం కోసం అని చెప్పి చిన్నజీయర్ స్వామి ఇన్ని ఆలయాలు నిర్మాణం చేయించారనమాట. ఇది మూల స్థానం మనమంతా పొందడం కోసమని. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయాలు ఎక్కడ కూడా లేవు మనకు. మొత్తం 3 ఆలయాలు ఉన్నాయని మనకు చెప్తారు. ఒకటి మనకు తమిళనాడు ప్రాంతంలో ఒక ఆలయం ఉందని, రెండవది మనకు స్వామివారి యొక్క ఆశ్రమం హైదరాబాద్లో శంషాబాద్లో ఒక ఆలయం ఉంది, ముచ్చింతల్లో, మూడవది ఇక్కడ శ్రీరంగం తర్వాత సుదర్శన స్వామివారి ఆలయం మనకి ఇక్కడే ఉంది. ఇక్కడ దాని తర్వాత మళ్ళీ నీల వరాహ స్వామి సన్నిధి కూడా మనకి ఇక్కడే. మనకి ఇక్కడే తర్వాత వైకుంఠనాథ స్వామి ఆలయం కూడా ఇక్కడే. అయితే మనకు శ్రీరంగ క్షేత్రంలో ఏ విధంగా అయితే ఆలయానికి 3 వైపులా ఒక మాల వేసినట్టుగా కావేరీ నది ప్రవహిస్తుందో, మనకి ఈ పర్వతానికి కూడా శాటిలైట్ చూస్తే కనుక అట్లానే ఉంటుంది. అట్లాగా అంటే ప్రతి ఆలయానికి కూడా ఉత్తర వాహినిగా నది కానీ ఒక వాగు కానీ ప్రవహిస్తూ ఉండడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అందుకని ఇక్కడ మనకి ఈ పర్వతానికి చాలా ప్రత్యేకమైనటువంటిది ఏమిటి అంటే కృష్ణానది 3 వైపులా ప్రవహించడం, అందులో ఈ పర్వతం మీద ఇన్ని ఆలయాలు ఉండడం చాలా విశేషమైనటువంటిది. ఈ క్షేత్రానికి విజయకీలాద్రి అని పేరు. మనం ఎవరం ఎప్పుడు ఏది కోరుకున్నా సరే అన్నిటి యందు మంచి విజయాన్ని అందించేటటువంటి క్షేత్రం. కాబట్టి చిన్నజీయర్ స్వామి వారి యొక్క శ్రీహస్తాల మీదుగా ప్రతిష్ట గావిపోయినటువంటి ఈ క్షేత్రానికి మనమంతా కూడా వచ్చి ఒక్కసారి పెరుమాళకు మనస్ఫూర్తిగా చెప్పుకున్నట్లయితే చాలు, ఆయన మన మొర విని మనకు కావాల్సినటువంటి సంపదలన్నింటినీ కూడా చాలా వేగంగా అందిస్తాడనమాట. చాలా గొప్పనైనటువంటి క్షేత్రం. కాబట్టి అంతా కూడా వస్తూ స్వామి యొక్క దర్శనాన్ని చేసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలండి. చాలా 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 చక్కగా అర్థమయ్యేటట్టు చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. భక్తుల పాలిట కొంగు బంగారంగా భూవరాహస్వామి వారిని మనం కొలుస్తాము. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. స్వామి దగ్గరికి వస్తే మన కష్టం చెప్పుకుంటే అన్నది ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకము, విశ్వాసము. మనతో మాట్లాడడానికి కుమార్ గారు విచ్చేశారు కుటుంబ సమేతంగా కొత్తగూడెం నుంచి. ఎక్కడ భద్రాచలం, ఎక్కడ విజయవాడ, ఎక్కడ వీళ్ళు ఇంత ఘనంగా స్వామివారిని నమ్మి ఇక్కడికి రావడం అనేది వారి మాటల్లోనే విని తెలుసుకుందాం, వారి జీవితంలో జరిగినటువంటి ఆ అద్భుతాల గురించి. సార్ నమస్తే. అమ్మ నమస్తే. ఎలా ఉన్నారు? సో చెప్పండి, మీకు ఏంటి సెంటిమెంట్ ఈ టెంపుల్ కి, మీ రిలేషన్ ఏంటి స్వామివారితో? మా ఫ్రెండ్స్ ద్వారా విన్నది ఏంటంటే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఇల్లు కట్టుకోవాలనే ఆసక్తి ఉంటే ఇల్లు కట్టుకోవటం కానీ, అలాగే భూ సంబంధితమైన వివాదాలు ఉంటే అవి తీరటం కానీ జరుగుతాయి సత్యంగల స్వామి అని తెలుసుకోవడం జరిగింది. అలాగే విజయవాడ చాలాసార్లు వచ్చాము, అమ్మవారిని దర్శించుకున్నాం, కానీ ఈ విజయకీలాద్రిని చూడలేదు ఎప్పుడు అని మొదటిసారిగా 2 నెలల క్రితం వచ్చాము. వచ్చిన తర్వాత నుంచి మేము అనుకున్న కొన్ని వరాలు ముందుకు కదిలినట్లుగా మాకు అనిపించింది. అలాగే చాలా సంతోషం అనిపించింది. ప్రశాంతమైన వాతావరణం, స్వామివారి అనుగ్రహం. అంటే ఇది వరకు ఎప్పుడు ఆ కోరికల గురించి అనుకున్నవి జరగలేదా? అంటే కొంచెం లేట్ అయింది. 10-15 సంవత్సరాలు అయింది. సో ఇక్కడికి వచ్చి దర్శనం స్వామివారిది అయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయింది. అదే స్వామివారి కృపగా భావిస్తూ ఎట్లా వారం వారం వస్తారా? వారం వస్తున్నాము. ఏదైనా పని ఉండి ఆఫీస్ పని ఉంటే తప్ప లేకపోతే తను ఒక్కరే వస్తారు. అక్కడ నుంచి ఫ్రెండ్స్. అంటే ఎట్లా 11 వారాలు మొక్కుకున్నారా వస్తామని? 7 వారాలు ప్రతి వారం వస్తామండి. వచ్చిన తర్వాత ముందు ప్రదక్షిణలు చేస్తాము, సంకల్పం చెప్పుకొని 21 ప్రదక్షిణలు చేస్తాం. చేసిన తర్వాత అష్టోత్తరం అయితే అష్టోత్తరంలో పాల్గొంటాం, లేకపోతే అర్చనలో పాల్గొని భూవరాహస్వామి వారిది. అలాగే ల్యాండ్ రిలేటెడ్ కోరికేనా? ల్యాండ్ రిలేటెడ్. ఓకే. ఉన్న ఇల్లు పిల్లలకు కూడా కొంచెం అంత అంటే శుభంగా ఉండాలని, వాళ్ళు మంచిగా ఉండాలని. సో ఏదైతే ఒక మంచి సంకల్పంతో మీరు స్వామి సన్నిధికి చేరారో ఆ సంకల్పం అట్లీస్ట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికే చాలా పాజిటివ్గా ఉంది. సో 3 వారాలే అయింది. ఇప్పటికీ 3 వారాలకే మీ 15 ఏళ్ల నాటి నిరీక్షణ స్టార్ట్ అవ్వడం, ప్రాసెస్ అవ్వడం స్టార్ట్ అయింది.
ఈ 7 వారాలు కంప్లీట్ అయ్యేసరికి అవి కూడా సఫలీకృతం అవ్వాలి, అవుతాయి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ కుమార్ గారు. థ్యాంక్ యూ. మనతో మాట్లాడడానికి మరో భక్తులు ఉన్నారు. వారి కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేశారు. కేఎన్ఆర్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ కేఎన్ఆర్ గారు ఉన్నారు. ఆయనతో నాగరాజ్ గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. మీకు భూవరాహ స్వామి వారి ఆలయానికి అంటే ఎలాంటి అనుబంధం ఉంది, ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంటి మీరు అనుకున్న కోరిక ఏం నెరవేరింది, మీకున్న అసలు సంకల్పం ఏంటి ఒకసారి చెప్పండి. చాలా మంచి ప్రశ్న ఇస్తారండి. నేను 2016 నుంచి జీవర స్వామి గారి భక్తుడిగా మారాను. అప్పటి నుంచి భూవరాహ స్వామి గారిని నేను ఎప్పుడు సేవించుకుంటున్నాను. ఫలితంగా నేను ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టుకుంటూ చేసుకుంటూ వస్తున్నాను. నాకు భూ సమస్య సంబంధించినవి కానీ, కన్స్ట్రక్షన్ సంబంధించినవి కానీ, ఇతరత్ర ఏదైనా వ్యాపారం క్రయం విక్రయం నందు అశేషమైనటువంటి ప్రజాదరణ కల్పించాడు స్వామివారు. దానికి నేను ఎంతో కృతజ్ఞ ఉన్నాను. అందుకని ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నాను. స్వామివారి యొక్క కృపా కరుణ కటాక్షం కనుక ఉన్నట్లయితే భూ సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఒక బిల్డర్గా అభివృద్ధి చెందాలనుకున్నా కానీ స్వామివారి ఆశీస్సులు కంపల్సరిగా తీసుకోవాలని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఆ యొక్క నమ్మకంతోనే ఇప్పటి వరకు నేను ఎన్నో ప్రాజెక్టులు కంప్లీట్ చేశాను. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అంతా స్వామివారి కృపా కటాక్షం వల్లనే జరిగిందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీమన్నారాయణ. ఈ విజయకీలాద్రి కొండపైన ఈ దివ్యక్షేత్రంలో వెలసిన భూ వరాహస్వామి వారి ఆలయానికి రావటం ఇది రెండోసారి. ఈరోజు హోమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ భక్తి శ్రద్ధలు చేసే పూజ కానీ చాలా ఆహ్లాదకరంగానే మనసుకు చాలా శాంతిగా అనిపిస్తుంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే మనకి ఒక భూమికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ, ప్రాపర్టీకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కానీ స్వామివారి దగ్గరికి 7 వారాలు కంటిన్యూగా వస్తూ వచ్చిన ప్రతిసారి 21 ప్రదక్షిణాలు కొబ్బరికాయ అగరబత్తులు పట్టుకొని 21 ప్రదక్షిణాలు తిరిగి కాయ కొట్టేసి స్వామివారికి అష్టోత్తరం చేసుకొని వెళితే ఇలా 7 వారాలు చేస్తే మన మనోబిలష్ట అనమాట. అంటే మనం అనుకున్నది సిద్ధిస్తుందని ఇక్కడ విన్నానండి. సో అది నేను ఫాలో అవుతున్నాను. ఇది నేను 2వ వారం రావటం, మొన్న 2వ ఆదివారం రావటం వల్ల నాకు ఇలా హోమం అభిషేకం ఉందన్నారు. కాబట్టి ఈరోజు వచ్చి పాల్గొనడం జరిగింది. చాలా బాగుంది, చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యాము, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. మీరు కూడా వచ్చి తప్పక ఈ విజయకీలాద్రి పైన వెలసిన శ్రీ భూ వరాహస్వామి గారిని దర్శించుకొని వారి యొక్క కృపా కటాక్షాలు మీరు పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. మొత్తానికి అదండి విజయకీలాద్రి కొండ యొక్క విశిష్టత, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ భక్తుల యొక్క సంబంధించినటువంటి విశిష్టత తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ మీరు గనక ఒక గొప్ప సంకల్పంతో ఇతరులకి మంచి చేయడం కావచ్చు, లేకపోతే మీరేదన్నా ఒక కష్టంతో బాధపడుతున్నా కావచ్చు, మీ యొక్క కోరిక కావచ్చు, ఏదైనా సరే స్వామికి చెప్పుకొని 7 వారాల పాటు 11 సార్లు కానీ 22 సార్లు కానీ ప్రదక్షిణలు కనుక చేసి స్వామికి నైవేద్యం సమర్పించుకుంటే, ప్రత్యేకంగా భూవరాహ స్వామికి అయితే నైవేద్యంగా మనం చిలకడ దుంపలు, అప్పాలు, బెల్లము ఇలాంటివన్నీ నైవేద్యంగా ఇస్తూ ఉంటాం అనమాట. ఇలాంటివి సమర్పించుకుంటే ఖచ్చితంగా అనుకున్న కోరిక సిద్ధిస్తుంది అన్నది ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. సర్వేజన సుఖినో భవంతు.